గర్వం పతనానికి హేతువు. ఒక ఊరిలో విక్రమ్ అనే ఒక బాలుడుండేవాడు. అతను చాలా తెలివైనవాడు మరియు పరుగు పందెంలో చాలా వేగంగా పరుగెత్తేవాడు. తన వేగాన్ని చూసి అతను చాలా గర్వపడేవాడు. అదే ఊరిలో అరుణ్ అనే మరో బాలుడు ఉండేవాడు. అరుణ్ చాలా వినయంగా కష్టపడి పనిచేసేవాడు. అతను కూడా పరుగు పందెంలో పాల్గొనాలని ఆశపడేవాడు. ఒకరోజు వారి పాఠశాలలో వార్షిక క్రీడా దినోత్సవం ప్రకటించారు. అందులో ఒక పెద్ద పరుగు పందెం కూడా ఉంది. ఈ పందెంలో నేనే గెలుస్తాను, నన్ను ఓడించగలవారు ఎవరూ లేరు అని విక్రమ్ గర్వంగా స్నేహితులతో అన్నాడు. అతను సాధన చేయడం మానేశాడు. కాని అరుణ్ మాత్రం ప్రతిరోజూ ఉదయాన్నే లేచి పరుగు సాధన చేసేవాడు. అతను తన శక్తిని వేగాన్ని పెంచుకోవడానికి చాలా కష్టపడ్డాడు. పందెం రోజు రానే వచ్చింది. విక్రమ్, అరుణ్ ఇద్దరూ పందెం మొదలయ్యే గీత దగ్గర నిలబడ్డారు. విక్రమ్ అరుణ్ని చూసి నవ్వాడు. పందెం మొదలైంది. విక్రమ్ వేగంగా ముందుకు దూసుకుపోయాడు. అతను చాలా ముందున్నానని చూసి నెమ్మదించాడు. అరుణ్ మాత్రం తన పరుగును ఆపలేదు. అతను స్థిరమైన వేగంతో పట్టుదలతో పరుగెడుతూనే ఉన్నాడు. మెల్లగా అతను విక్రమ్ను సమీపించాడు. విక్రమ్ ఇది గమనించి మళ్లీ వేగంగా పరుగెత్తడానికి ప్రయత్నించాడు. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. అరుణ్ అతన్ని దాటి ముగింపు గీతను చేరుకున్నాడు. అందరూ అరుణ్ని అభినందించారు. విక్రమ్ తలదించుకుని నిలబడ్డాడు. అతని గర్వం ఓడిపోయింది. వారి గురువుగారు విక్రమ్ దగ్గరకు వచ్చి, విక్రమ్, గుర్తుంచుకో, గర్వం పతనానికి హేతువు, వినయం, కఠోర శ్రమ విజయానికి దారి చూపుతాయి అని ప్రేమగా చెప్పారు. విక్రమ్ తన తప్పు తెలుసుకున్నాడు.